ఈరోజు హార్వెస్టింగ్ అయితే వంకాయలు, టమాటోస్, దొండకాయలు పిక్ చేశానండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. టమాటోస్ మాత్రం బాగా ఎర్రగా పండిన టమాటోస్ పిక్ చేశాను. దొండకాయలు కూడా ఒక 1/2 కిలో వచ్చాయి. వంకాయలు మాత్రం వచ్చాయండి. 1 డే హార్వెస్టింగ్ అని చెప్పచ్చు. ఈ డేకి కావాల్సినవి ఇవైతే పిక్ చేశాను. ఇంకా చుక్కకూర, పాలకూర ఇవన్నీ రెడీగా ఉన్నాయండి. హార్వెస్ట్ చేయాలి. అవైతే టుమారో హార్వెస్ట్ చేస్తాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కసిన్ని వంకాయలు, దొండకాయలు, టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దామండి. టమాటోస్ అయితే ఈరోజు ఒక 1/2 కేజీ అయితే వచ్చేలాగున్నాయి. అవి కూడా బాగా రెడ్గా పండిన టమాటోస్ అండి. మనమైతే ఫస్ట్ టమాటోస్ అయితే పిక్ చేసేద్దాం. గార్డెన్ ఎంట్రన్స్లోనే ఇలా గులాబీ మొక్కలు అయితే పెట్టాను. ఇలా చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అయ్యాయో. ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ రోజెస్, ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ రోజెస్ అండి. ఇదొకటి ఫుల్గా బ్లూమ్ అయింది. అలాగే ఇదిగోండి మొగ్గలు కూడా చూడండి ఎలా పడ్డాయో, 7, 8 అలా. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంట్రన్స్లోనే గులాబీ పువ్వులతోటి ఈరోజు గార్డెను చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు మనము ఫస్ట్ టమాటోస్ అయితే పిక్ చేద్దాము. ఈరోజు టమాటోస్ అయితే బాగానే వస్తాయండి. ఒక 1/2 కేజీ అలా రావచ్చు. ఎంత ఎర్రగా పండాయో చూడండి టమాటోస్ అన్నీ. ఇవన్నీ నాటు టమాటోలు అండి. టేస్ట్ కూడా బాగుంటాయి. దేశీవాళీ టమాటోస్ అంటాం కదా, ఆ రకం టమాటోలు ఇవి. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్. మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. టమాటోస్ అయితే ఈ మాత్రం పిక్ చేశానండి. ఈ సైజు టమాటోస్ ఎంత ఎర్రగా పండాయో చూడండి. ఒక 12, 13 దాకా వచ్చాయి. చెప్పాను కదా ఒక 1/2 కేజీ అయితే టమాటోస్ వస్తాయని. ఇప్పుడు మనము బ్రింజాల్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం. వంకాయ మొక్క వచ్చేసి ఇక్కడే ఉందండి. మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను జూమ్లో. ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే కొన్ని ప్లాంట్స్ పెట్టానండి. ఎక్కువగా తీగజాతి మొక్కలు పెట్టాను. కాకరపాదు, దోసపాదు, ఇంకా అది మస్క్ మిలాన్ ఉంటుంది కదా, మస్క్ మిలాన్ పాదు, చిక్కుడు పాదు, ఇక్కడ కొన్ని గులాబీ మొక్కలు, ఒక్క బ్రింజాల్ ప్లాంట్ అయితే పెట్టాను. దీనికైతే ఫుల్గా పడ్డాయండి బ్రింజాల్స్. ఇదిగోండి మంచి సైజు కూడా. మనం ఇప్పుడు బ్రింజాల్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము. బ్రింజాల్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకే మొక్కకి ఒక 9 అబోనే ఉన్నాయండి. ఇదిగోండి మంచి మంచి సైజు అన్నీ హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ కింద కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. కొమ్మకి పడ్డాయి బ్రింజాల్స్ మాత్రం. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎన్ని వచ్చాయో చూడండి. బాస్కెట్ ఫుల్ అయిపోయింది వంకాయలతోటి. టమాటోస్ పిక్ చేసుకున్నాం, అలాగే వంకాయలు పిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాము. దొండపాద వచ్చేసి ఇదేనండి. ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి. మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం. ఇదంతా అల్లుకుంది దొండపాదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాదు మొత్తము. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి
దొండకాయలే, ఎందుకండి దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. దొండకాయలు అయితే ఎక్కువగా రాలేదండి, ఒక 1/2 కిలో అలా వచ్చాయి. ఒక చిన్న బౌల్ నిండి అయితే పిచ్చేసాను. ఎంత ఫ్రెష్గా లేత లేతగా ఉన్నాయో చూడండి. ఇక్కడ కాకరపాదకైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయి. చూద్దాం ఎంత వరకు సైజు గ్రో అయ్యాయో. ఇదిగోండి కాకరకాయ, ఇది ఒకటి పిక్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ ఉన్నది కానీ ఒకటి, ఇది ఇంకా గ్రో అవ్వాలి సైజు. ఇంకా ఇటు లోపల కూడా ఉన్నాయండి, చూడాలి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో టమాటోస్, దొండకాయలు, వంకాయలు అయితే పిక్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.